అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ఈరోజు 2026 ఎస్ఐఆర్ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ప్రక్రియ అనేది ఈరోజు ప్రారంభం కాబోతూ ఉంది. జూన్ 25వ తారీఖు 2026 ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి మరి మనకు ప్రతి హౌస్కు ప్రతి ఇల్లుకు మరి బిఎల్ఓస్ బూత్ లెవెల్ ఏజెంట్స్ అనే వాళ్ళు రావడం జరుగుతుంది. మనకు సంబంధించిన మన ఎన్యుమరేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్యుమరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలో మీ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫామ్స్ అనేటివి మనకు ఆల్రెడీ 2 ఇవ్వడం జరుగుతుంది. ఒకటి మనం డీటెయిల్స్ మొత్తం ఫోటో పేస్ట్ చేసి డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సైన్ చేసి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర రసీదు రూపంలో మనకు రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది మన దగ్గర ఉంటుంది. మొత్తం మీద ఈ ఫామ్ అనేది ఇట్లా ఉంది. ఈ ఫామ్ అనేది ఇంగ్లీష్లో ఉంది. ఈ ఫాము చాలా సింపుల్గానే ఉంది. ఏ విధంగా ఫిలప్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఈ ఫామ్లో మనకు సంబంధించినటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఓటర్ జాబితాకు సంబంధించిన ప్రింట్ క్యూఆర్ కోడ్ ఓల్డ్ ఫోటో ప్రింటెడ్ అని చెప్పేసి మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్టోర్స్ నేమ్ అంటే మనకు సంబంధించిన నేము, ఎపిక్ అడ్రస్ ప్రింటెడ్ అంటే ఆల్రెడీ ప్రింటర్ అయ్యి రావడం జరుగుతుంది. అంటే మనకు సంబంధించిన ప్రజెంట్ ఉన్నటువంటి ఓటర్ జాబితాకు సంబంధించినటువంటి వివరాలు రావడం జరుగుతుంది. సీరియల్ నంబరు, పాత నంబరు, నేము, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పీసీ నేమ్ అండ్ స్టేట్ అండ్ ప్రింటెడ్, క్యూఆర్ కోడ్, ఓల్డ్ ఫోటో ప్రింటెడ్, ఇట్లా ఇవన్నీ మనకు సంబంధించినటువంటి ఆల్రెడీ డాటా మొత్తం కూడా ఈ ఫామ్లో రావడం జరుగుతుంది. మన పాత ఫోటో కూడా ప్రజెంట్ పాత ఓటు కలిగినటువంటి ఫోటో కూడా మనకి ఇందులోనే రావడం జరుగుతుంది. ఇక్కడ పేస్ట్ కరెంట్ ఫోటో అనేది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేయాల్సి అతికించాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి మనం వివరాలు మొత్తం ఫామ్లో రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ కాలంలో ఏముందంటే డేట్ ఆఫ్ బర్త్, ఆ వ్యక్తికి ఒక పర్సన్ అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిలప్ చేయాలి. ఆధార్ కార్డు నంబర్ రాయాలి. ఆప్షనల్ అంటే ఒకవేళ ఉంటే రాయాలి, లేకుంటే కూడా ఇబ్బంది లేదు. మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ పర్సన్కి సంబంధించినటువంటి ఫాదర్ నేమ్, మదర్ నేము, గార్డియను, స్పౌజ్ నేమ్ అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి తల్లి, తండ్రి, ఒకవేళ అనాథ అయితే గార్డియను, ఇక్కడ అప్లికెంట్ ఫీమేల్ అయితే వాళ్ళ భర్త పేరు, స్పౌజ్ నేమ్ అనేది ఇందులో మనం రాయాలి. నేమ్ అండ్ ఎపిక్ నెంబరు అంటే వాళ్ళకి సంబంధించిన ప్రస్తుతం ఉండేటువంటి ఓట్ కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఉండేటువంటి ఎపిక్ నెంబరు అనేది ఈ కాలమ్స్లో మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే 2002 ఎస్ఐఆర్ ఆధారంగా ఈ మ్యాపింగ్ మొత్తం జరుగుతుంది. కాబట్టి 2002 ఎస్ఐఆర్లో ఒకవేళ మనకు ఆ జాబితాలో ఈ అప్లికెంట్ ఎవరైతే మనం ఫిలప్ చేస్తున్నామో మనకి ఇచ్చిరో ఆ జాబితాలో ఈ పర్సన్ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉంటే కనుక ఇటు మనకు లెఫ్ట్ సైడ్లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కాలం ఉంటుంది. ఈ 2 కాలమ్స్ ఏంటంటే 2002 ఎస్ఐఆర్ జాబితాలో ఉండేటువంటి వివరాలకు సంబంధించినటువంటి కాలం. ఇదే అత్యంత ఇంపార్టెంట్. ఇందులో కనుక మన నేము అంటే ప్రజెంటు మనము ఓటు జాబితాలో పేరు కలిగి ఉన్నాము. 2002 జాబితాలో కనుక పేరు ఉంటే, ఆ జాబితాలో పేరు ఉంటే మనకు ఎలక్టోర్ నేమ్ అంటే మన పేరు, ఎపిక్ నెంబరు, రిలేటివ్ నేమ్, మన ఫాదర్ నేమ్, రిలేషన్షిప్ అనే వ్యక్తి ఫాదర్ అవుతాడు కాబట్టి అది రాయాలి. తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ నంబరు, పాత నంబరు, సీరియల్ నంబరు. ఒకవేళ కనుక ఈ 2002 జాబితాలో మన నేమ్స్ లేకపోతే కనుక మనం ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉండేటువంటి కాలంలో మన పేరెంట్స్ సంబంధించింది అంటే ఫాదరు, మదరు, గ్రాండ్ మదరు, ఫాదరు, తాత, అమ్మ, మదరు, ఫాదరు, అమ్మ, నాన్నకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా వాళ్ళ నేము, ఎపిక్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, ఒకవేళ ఫాదర్ రాస్తే వాళ్ళ తండ్రి పేరు, రిలేషన్షిప్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బంధుత్వం అంటే సన్ అని రాయాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్, స్టేటు, అసెంబ్లీ నేము అంటే అసెంబ్లీ నేము, పాత నెంబర్, సీరియల్ నెంబరు. ఈ విధంగా మొత్తం మీద ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సిగ్నేచర్ చేయాలి. బిఎల్ఓ సిగ్నేచర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి కాలంలో మనకు 2002 జాబితాలో ఈ అప్లికెంట్ ఎవరైతే మనం ఫామ్ తీసుకున్నామో ఆ వ్యక్తికి సంబంధించిన డాటా అనేది ఇటు లెఫ్ట్ సైడ్ కాలంలో 2002 జాబితాలో నేమ్ వివరాలు ఉంటే ఆ వివరాలు రాయాలి. లేకుంటే కనుక రైట్ సైడ్లో ఉండేటువంటి కాలంలో మన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫాదరు, మదరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన వివరాలు అనేవి ఇక్కడ రాయాలి. ఇక్కడ ఏంటంటే పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా డాటా ఎట్లాగో
ఆల్రెడీ ప్రజెంట్ అత్తగారింటికి సంబంధించిన ఇంటి దగ్గర ఎట్లాగో ఈ వివరాలు మొత్తం కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి తల్లిగారు ఇంటికాడ ఉండేటువంటి పేరెంట్స్ వివరాలు సంబంధించి మరి అక్కడ ఉంటాయి కాబట్టి ఆ వివరాలు ఇక్కడ రైట్ సైడ్ కాలంలో 2002 జాబితాలో నేమ్స్ రాస్తే సరిపోతుంది. మొత్తం మీద కొత్త ఫోటో ఫేస్ చేసి సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రిసిప్ట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఏ డౌట్స్ ఉన్నా కూడా BLOs అని అడిగితే వాళ్ళు 3 times హౌస్ విజిట్ చేస్తారు కాబట్టి 3 సార్లు మన ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళకు మనం కాంటాక్ట్ అయితే సరిపోతుంది. మనకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1950 నెంబర్ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే 2002 జాబితాలో మన పేరు ఉందా లేదో తెలుసుకోవడానికి, మన పేరెంట్స్ సంబంధించిన నేమ్ ఉందో లేదో తెలుసుకోవడానికి అయితే మరి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ 2 వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. https voters.eci.gov.in అనేటువంటి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ ceo.telangana.nic.in అనేటువంటి 2 వెబ్సైట్ లోపల మరి 2002 జాబితాలో మన పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. మన పేరు లేకపోతే మన పేరెంట్స్ కుటుంబ సభ్యుల పేర్లు అనేటి అందులో సెర్చ్ చేస్తే అందులో వాళ్ళ ఓటర్ కార్డు ఉంటుంది, ఎపిక్ నెంబర్ అంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఫిల్ చేసి మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేసి BLOస్కు ఇవ్వండి, తప్పకుండా మన ఓటు అనేది ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 2002 జాబితాలో మన పేరు ఉంటే ఇందులో రాయాలి, పేరు లేకపోతే మన పేరెంట్స్ పేరు ఉంటుంది కాబట్టి ఇందులో రైట్ సైడ్ కాలంలో ఇందులో కింద మెన్షన్ చేయాలి. ఏ డౌట్స్ ఉన్నా కూడా BLOs అనే వాళ్ళు కూడా తప్పకుండా మనకు హెల్ప్ చేస్తారు. ఆ డేటా మొత్తం వెరిఫై చేసి చూస్తారు. కాబట్టి ఇక్కడ సైన్ చేసి మొత్తం మీద BLOస్కి ఫాము ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇచ్చిన తర్వాత కొన్ని డీటెయిల్స్ 2002 జాబితా వివరాలు ఇవ్వకుండా కూడా మళ్ళీ రావడం జరుగుతుంది. మళ్ళీ ఆ ఫాము మళ్ళీ ఒకసారి కూడా ఫిలప్ చేసి కూడా అదే ఫామ్ని ఇవ్వచ్చు. మొత్తం మీద ఈ విధంగా ఫామ్ ఫిలప్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా BLOస్ను కాంటాక్ట్ చేయండి. మీ ఓటును కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.